తెలంగాణలో మరో 2 గ్యారంటీలు అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 లేదా 29వ తేదీన నూతన పథకాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. గృహజ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలు కోసం విధి విధానాలను సిద్దం చేస్తోంది. మరోవైపు విద్యుత్ శాఖ అధికారులపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 6 గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచే పథకాలు ఇప్పటికే అమల్లోకొచ్చాయి. ఇప్పుడు మరో 2 గ్యారంటీలుగా గృహజ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ 2 పథకాల అమలుకు సంబంధించిన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధి విధానాలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది. ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందించాలి అని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా లేదా ఏజెన్సీలకు చెల్లించాలా? అందుకున్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లైస్ ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా సరే లబ్ధిదారుడు 500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలి అని, ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలి అని సూచించారు. సంవత్సరానికి 5 సిలిండర్స్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక అనుమానాలు, అపోహలకు తావు లేకుండా గృహజ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింప చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్ బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద 0 బిల్లులు జారీ చేయాలని సూచించారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నంబర్లు, కనెక్షన్ నంబర్ల తప్పుల కారణంగా 0 బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే సవరించుకునే అవకాశం ఇవ్వాలి అని సీఎం సూచించారు. విద్యుత్ బిల్లు కలెక్షన్, సర్వీస్ సెంటర్లన్నింటిలోనూ ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలి అని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ తెలిసేలా విద్యుత్ శాఖ తగినంత ప్రచారం కూడా చేపట్టాలన్నారు. తప్పులను సవరించుకున్న అర్హులందరికీ తదుపరి నెల నుంచి ఈ పథకం వర్తింప చేయాలని సూచించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని వారుంటే ఎంపీడీఓ, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్ను ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరపున ఎక్కడా విద్యుత్ కోతలను విధించటం లేదని స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేసిన సంఘటనలపై విద్యుత్ శాఖ అధికారులపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు, విద్యుత్పై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్టు తమ దృష్టికొచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అటువంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గతంతో పోల్చితే విద్యుత్ సరఫరా పెంచినప్పటికీ కోతలు పెడుతున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీదేనని విద్యుత్ శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు.